నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్. మాజీ మంత్రి ఐకే రెడ్డి. అంబేద్కర్ గారి ఆశయాల సాధన కృషి చేయాలి. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయ్యప్ప స్వామి విషు మహాపడి పూజ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మాజీ మంత్రి అల్లుల రెడ్డి సోమవారం మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పతనాన్ని సంతరించుకుందన్నారు. ఆయన జీవిత సూత్రాల స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం నేటికి ప్రజల జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. కులమత భేదాలను తొలగించి ఒక్కొక్కరికి హక్కులు కల్పించేందుకు అంబేద్కర్ పోరాడిన తీరును గుర్తుచేస్తూ ఆయన చూపిన మార్గంలో నడవే నిజమైన నివాళన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మాజి రాజేందర్, మూడు సత్యనారాయణ, మేడారం ప్రదీప్, రమణారెడ్డి, కొప్పుల శ్రీధర్, పాకాల రామచంద్ర, అనుమల భాస్కర్, రవి, నిగులపు సంజీవ్, రాఘవేందర్, వినయ్, గజేందర్ తదితరులు పాల్గొన్నారు. పడద్దంటే వెనుక పోవాలి. దమ్మం నమామి సంగం నమామి భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. తీస్తున్నానే అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు. వారు చేసినటువంటి త్యాగాలు ఎప్పుడూ పదవులు ఆశించలేదు. త్యాగాలు వారి యొక్క ఏదైతే అణగారినటువంటి కుటుంబాలను పైకి ఏ విధంగా తీసుకురావాలని చెప్పి మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇలా రిజర్వేషన్ కొనసాగించడం మూలంగా ఇలా బ్రహ్మాండమైనటువంటి మనకు అవకాశాలు మరి భారతదేశంలో అందరూ కూడా సమానులే, కులాలు మతాలు లేవని చెప్పి మనం ఘంటాపదంగా దీన్ని మనం వేరే దేశాలకు మనం సూచించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాము. మన నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మనము ఆ భవనము ఎన్నో సంవత్సరాల నుంచి ఎందరో మంది నాయకులు వచ్చిండ్రు పోయిండ్రు కానీ ఎక్కడ చెవలేదు. ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది. దాన్ని 6 కోట్ల రూపాయలతోని ప్రామాణికంగా నిర్మల్లో ఇవాళ మనము బాబాసాహెబ్ అంబేద్కర్ భవనము నెలకొల్పుకున్నాం. ఆ భవనము పూర్తి స్థాయిలో మనం తీసుకుంటే ఏ ఫంక్షన్ కానీ గతంలో మేము ఉన్నప్పుడు ప్రతి ఫంక్షన్ అక్కడే నిర్వహించాము. దాన్ని తెరమరు చేస్తా ఉన్నారు. పోయేది ఆ భవనము ఇదే డైనింగ్ హాల్ కానీ ఇతర కార్యక్రమాలు మిగిలిపోయిన ఫర్నిచర్ కానీ అంతా కూడా చేసినట్టయితే ఆ భవనము శాశ్వతంగా ఎప్పటికి కూడా మరి మనము మన కంట్రోల్లో ఉంచుకోవాలి. దీంట్లో ఎవరు కూడా మున్సిపాలిటీ కానీ ఇతరులు కానీ ఎవరు కూడా దానిలో నిధులు ఇవ్వలేదు. కేవలం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క నిధులు తీసుకురావడం జరిగింది. దాన్ని మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలంటే మరి సత్యనారాయణ అదేవిధంగా చాలా మంది దళిత నాయకులందరూ కూడా కలిసి నిలబడినటువంటి విగ్రహాలు చాలా ఉన్నాయి. వారు ఒక చక్రము, ధర్మము, భారతదేశం యొక్క సూచికపై కుర్చీలో కూర్చున్నటువంటిది విగ్రహం ఉంటే ఇంకా చాలా బాగుంటుందని వాళ్ళు సలహాలు ఇస్తే అప్పటికప్పుడు రాజమండ్రి కడెం దగ్గర 18 లక్షల రూపాయలతో మనం అది ఏర్పాటు చేసుకున్నామంటే ఇవాళ నిర్మల్ అంటే ట్యాంక్ బండి మీద ఉన్నటువంటి విగ్రహము ప్రతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. అంబేద్కర్ విగ్రహం కు అంబేద్కర్ భవన్ కు కొందరు సార్
ఎందుకంటే ఆయన చేసిన పని ఇక్కడ చించోల్ చక్కెర కుసున విగ్రహం అతి భారీ విగ్రహము తెలంగాణ కాదు 3-4 రాష్ట్రాల్లో లేదు, ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. తర్వాత ఏంటంటే ఇక్కడ భీమా కోరేగాంలో ఉన్నది, ఇలా మేనమామల అంబేద్కర్ యొక్క మేనమామలు ఉన్నది. అలాంటి విగ్రహాన్ని ఇచ్చి అక్కడ వెలిగినటువంటి నాయకుడు మన గొప్పరెడ్డి ఇందిరాగాంధీ రెడ్డి గారు. ఎప్పుడూ అంబేద్కర్ వాది, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే దాని యొక్క ఆలోచన. మనకి ఇంత పెద్ద భవనం 6 కోట్ల భవనము ఇవాళ దానికి ఇంకా 1 కోటి రూపాయల కోసం అప్పుడు రాసిండు, అదే ఇప్పుడు అమల్లోకి వస్తుంది. కాబట్టి మనం రాబోయే రోజులలో ఈ విగ్రహాన్ని మాత్రం సార్ యొక్క కృషి వల్లనే బి నరసింహారెడ్డి ఎక్స్ మినిస్టర్ గారు ఎక్స్ అధ్యక్షుడు సార్ కలిసి చేసినటువంటి ఈ యొక్క విగ్రహం అతి భారీ విగ్రహం. అప్పుడు తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి తర్వాత ఇదే విగ్రహం పెద్దది. అంత పెద్ద విగ్రహం తెప్పించి సార్ పెట్టిండు. మరి ఈ రోజు ఇంత పెద్దగా నివాళులు అర్పించుకుంటున్నాం మనం జిల్లా ప్రజలంతా ఇంత పెద్దగా నివాళులు అర్పించుకుంటున్నాం. దయచేసి మనం రాబోయే రోజుల్లో సార్ ఆధ్వర్యంలో ఇంకా కొన్ని పనులు చేసుకున్నాం. స్టడీ సర్కిల్ కన్నప్పుడు అన్నాడు 2 ఎకరాల ల్యాండ్ అని చెప్పి అన్నాడు. మరి అది ఎలక్షన్ చుట్టూ ఆగిపోయింది. ఆ ఎస్సీ స్టడీ సర్కిల్స్ గా తెచ్చి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తాడని చెప్పి మేము రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలెడ్ మహేష్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ చౌక్లో జిల్లా షెడ్యూల్ కుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ 150వ జయంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ రూపురేఖలు మార్చిన మానవుడు అంబేద్కర్ కొనియాడారు. ఈ కార్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి చరిత్ర మీ అందరికీ తెలుసు. భారతదేశంలో రాజ్యాంగం రచించడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రపంచంలోని అనేకమైనటువంటి రాజ్యాంగాన్ని చదివి మరి భారతదేశానికి అమూల్యమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారికి దేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవమానాలు మీకు తెలుసు. మరి వారిని ఓడించడానికి కూడా జరిగినటువంటి రాజకీయ కుట్రలు మీకు తెలుసు. అన్నిటిని అధిగమించి వారు రాజ్యాంగంలో భద్రపరిచినటువంటి అనేకమైనటువంటి అంశాలు సమానత్వాన్ని ఈరోజు ఈ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ఈ రాజ్యాంగాన్ని గౌరవించి భారతదేశం ఈరోజు 5వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి దోహదపడిందన్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. వారి గుర్తుగా ముంబైలో 140 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని కూడా నిర్మాణం చేసుకుంటున్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన 1892లో పరిగణ జిల్లాలో జన్మించారు. చాలా చిన్నతనం నుంచి అనేక సమస్యలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన పోరాట పటిమ మనకి ఆదర్శము. ఆయన 1912లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అప్పుడు సింధియా ఉన్న ప్రభువులు వారి ఆధ్వర్యంలో ఆయన తర్వాత మళ్ళీ బారిస్టర్ చదువుకోవడం వెళ్ళారు. అదే కొలంబియా యూనివర్సిటీ వెళ్ళారు. కొలంబియా తర్వాత లండన్ యూనివర్సిటీలో కూడా లా చదివారు. ఆయన అంత గొప్ప చదువు చదివి ఆ టైంలో అంటే 100-150 సంవత్సరాల క్రితం అట్లా చదివి మనకు ఆదర్శంగా నిలిచారు. తర్వాత ఆయన అనేక మనకి పోరాటాలు చేశారు. అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అనేక కుల వివక్షను ఎదుర్కొన్నారు. అప్పటికి పోరాటం చేసుకుంటూ తర్వాత రాజ్యాంగ రచన సభ్యుల్లో 7 సభ్యులు ఆయన ఒకరు. 7 కూడా వివిధ కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఆయన బాధ్యత అంతా కూడా ఆయన మీద పడిపోయింది. మొత్తం రాజ్యాంగం మొత్తం కూడా ఆయన మీద రాశారు. ఆ రాజ్యాంగం ఎంతకాలం రాసి అన్ని ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాన్ని పరిశీలించి మనకు గొప్ప రాజ్యాంగం ఇచ్చారు. రాజ్యాంగం ఉన్నంతకాలం మనకి అంబేద్కర్ మన జీవితం మన గుండెలో ఉంటారు. ఈ దేశ ప్రజలందరికీ మరి ఓన్లీ ఎస్సీల నాయకుడు అని ముద్ర వేశారు, కానీ అది చాలా తప్పు. అందరి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్, అందరి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అన్ని కులాలకు ఏకం చేసినటువంటి మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్. మన కొరకు 2 సంవత్సరాల
11 నెలల 18 రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రాశారు. సువర్ణ అక్షరాలతో భారత రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగ ఫలాలను మనం పొందవలసిన అవసరం ఉంది. అందులో ఆర్టికల్స్ షెడ్యూల్ ద్వారా మనకు అనేకమైనటువంటి హక్కులను ప్రతి మనిషికి ప్రతి జీవికి హక్కులను కల్పించారు. ఓటు హక్కు కానివ్వండి, చదువుకునే హక్కు కానివ్వండి, మూఢనమ్మకాలు తొలగించండి కోరుకున్నాడు. కుల నిర్మూలన కొరకు పోరాటం చేశారు. మరి ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండి ఈ భారతదేశాన్ని బౌద్ధమయ భారతదేశంగా తీర్చిదిద్దాలని కోరుకున్నాడు డాక్టర్ బాబాసాహెబ్. నిర్మల్ రూరల్ మండలం వెంగాపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగామాత ఆలయ ప్రస్తావన కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లుందగడ్డి సోమవారం పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కుంభహారతితో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదం చేశారు. శాలువతో సత్కరించి ఆశీర్వదించారు. దేవాదాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి 23 లక్షల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో అన్ని ఆలయాలను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసినట్టు ఆయన తెలిపారు. లక్షలతో ఇది మనం పూర్తి చేసుకున్నాము. ఇది కాపాడుకునే బాధ్యత గ్రామస్తులే ఉంటుంది. ఎందుకంటే ఇది చెరువు పక్కన ఎవరు ఉండరు. మనం అన్ని ఫ్యాన్లు కరెంటు అన్ని పెట్టుకున్నాం. మనం కంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేసుకోవాలి. మన నిర్మల్ నియోజకవర్గంలో ఉన్న దేవాలయాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లేవు. ఇప్పటికీ మనం 900 గుమ్ము మనం మంజూరు చేసినాం. 900 అంటే అడేలి పోచమ్మ తల్లి, కాల్వ లక్ష్మీ నరసింహస్వామి, ఈ బుధార్పేట శివకోటి కానీ, మహాలక్ష్మి అమ్మవారు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని ఊర్లలో ఏదైనా దేవాలయం కట్టే ఊరు ఏదైనా ఉందా అంటే ఏది లేదు. మరి అది మీకు ఏది తెలిసినట్టుగా చెప్తుంది. మరి అన్ని ఊరా దేవుని గుళ్ళు కట్టించారు, లెక్క పెట్టి కట్టించిన. అందుకొరకు మీ అందరు కూడా ఆ యొక్క పవిత్రత, ఈ యొక్క ఆధ్యాత్మికంగా నిర్మల్ మన కేంద్రము తయారు కావాలని చెప్పి ఆధ్యాత్మికంగా మనందరం కూడా దేవుణ్ణి మనం కొలిస్తే మనని దేవుడు కూడా ఎప్పుడూ గుర్తుంచుకుంటాడు. దేవుని మర్చిపోతే ఇక మనకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని అట్లా రాకుండా చూడాలని చెప్పి వెంగపేటలో బ్రహ్మాండమైనటువంటి చెరువు, 2 పంటలు పండించే చెరువు, ఆలూరు వెంగపేట అంటే మొదటి నుంచి కూడా ఇక్కడ నీళ్లు పంపించే చెరువు ఆలూరు వెంగపేట ఉండే. అప్పుడు ఇప్పుడంటే గోదావరికి వస్తున్నాయి, అది వేరే సంగతి. అదర్వైజ్ అప్పుడు అంత మొదలు ఎప్పుడు తక్కువడ్డా కానీ ఈ నీళ్ళు నీడికెళ్ళంటుంది. ఇప్పుడు మీకు నీళ్ళు ఇడితే బాధ కూడా పోగొట్టాము. ఏ ప్రాబ్లం లేకుండా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చినాము మిషన్ భగీరథ ద్వారా. దాని తర్వాత మనకు చెక్ డ్యాములు వచ్చినాయి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇక అందరికి కూడా మరోసారి ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని చెప్పి. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రామకిషన్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ రాము నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ పౌరులకు హక్కులు కల్పించి సమానత్వాన్ని చాటి ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. డాక్టర్ సుభాష్ రావు, నజీర్ అహ్మద్, మహమ్మద్ నయీం, రిజ్వాన్ ఖాన్, అక్రమ్ అలీ, మొహమ్మద్ బిన్ అలీ, జావీద్, మహబూబ్ అజీజ్, జుబేర్ ఖాన్, సుశీల్, రమేష్, శేఖర్ పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రం గాంధీ చౌక్లో అయ్యప్ప సేవా సమితి నిర్మల్ వారి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన విషు మహాపడి పూజ కార్యక్రమానికి మాజీ మంత్రి అలోదిగడ్డ హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా శబరిమల అయ్యప్ప స్వామివారు నిర్వహించే విషు పూజను మన నిర్మల్లో ప్రతి సంవత్సరం అయ్యప్ప సేవా సమితి నిర్వహించిన గొప్ప కార్యక్రమంగా పేర్కొన్నారు. తాను కూడా అయ్యప్ప స్వామి భక్తుడని గురు స్వామివారికి అయ్యప్ప దాకా తీసుకునేవాడని అన్నారు. ఆ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘ సభ్యులు బద్రి శ్రీనివాస్, విఘ్నేష్, మాజీ కౌన్సిలర్ మేడ అపర్ణ ప్రదీప్, పాకాల రామచందర్, అనుమల భాస్కర్, పోతన్న, వినయ్, శివ తదితరులు పాల్గొన్నారు. అస్సలు విషు సందర్భంగా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ గాంధీ చౌక్లో ప్రదీప్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి ఈరోజు భక్తి భావనతో వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి భోజనం చేసి ప్రసాదం తీసుకొని వాళ్ళు స్వామి అయ్యప్పను జ్ఞాపకం చేసుకొని ఈరోజు విషు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం కూడా భజన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా దాంట్లో పాల్గొని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో తీసుకున్న కార్యక్రమం బ్రహ్మాండంగా జరగాలని ప్రదీప్, అపర్ణ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ యొక్క సేవా భావాన్ని గుర్తుంచుకొని అయ్యప్ప స్వామి ఎప్పటికీ ఆశీర్వాదించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మనకు అన్ని విధాలుగా హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు నాందేడు చిండు అన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహ పూలమాల నివాళులర్పించారు. ఏఎంసీ చైర్మన్ భీమిరెడ్డి, బూరాజీ, అయ్యనగారు పోచెట్టి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియపరచాలని కోరుతున్నాము. జై భీమ్. ఇంకా మన రాష్ట్ర మంత్రి వాళ్ళు మాజీ రాష్ట్ర మంత్రి వాళ్ళు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి పొందర్ అంబేద్కర్ విగ్రహం, అధికారి విగ్రహం తెలంగాణలో కాదు 3-4 రాష్ట్రాల్లో లేదు, ఉత్తరప్రదేశ్లో ఉన్నది. తర్వాత ఏంటంటే ఇక్కడ భీమా కోరేగాంలో ఉన్నది. ఇలా మేడానికి ఇంకా ఒక ₹1 కోటి రాసి అదే ఇప్పుడు అమల్లోకి వస్తుంది. కాబట్టి మనం రాబోయే రోజుల్లో ఈ విగ్రహాన్ని మాత్రం సార్ యొక్క కృషి వల్లనే బి నర్సరెడ్డి ఎత్తు మినిస్టర్ గారు విగ్రహం, అతి భారీ విగ్రహం అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి నిర్మల్ జిల్లా కేంద్రం గాంధీగులం మురళీకృష్ణ ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. అయ్యప్ప శాసనం ఆధ్వర్యంలో అయ్యప్ప విషుపూజ కార్యక్రమం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎల్పీ నేత ఎమ్మెల్యే ఎలెట్ మేచిరెడ్డి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. రాత్రి మహాపడి పూజ కార్యక్రమం ఉంటుందని అధ్యక్ష కార్యదర్శులు బద్రి శ్రీనివాస్, కనపర్తి విఘ్నేష్ తెలిపారు.
మధుమాత్రం విభ్రతం హస్తపద్మై ప్రభుత్వ ఆచారానుగ్రహకటాక్ష ఆచార్యాది అధికారాది సార్వభౌమ అయ్యప్ప సేవా సంస్థ ధన్యవాదాలు చెప్తున్నాం. పప్పు అదే అన్నం లాగా బయట కదా బయటది ఏ చెండు ఇటు తిరుగు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మాజీ మంత్రి దౌలత్ సోమవారం నిర్మల్ మండలంలోని వెంగపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. విజయ్, సాదా సుదర్శన్, రమేష్, పాతాని భూమేష్, పాకాల రామచందర్, వినయ్, గంగాధర్ తదితరులున్నారు. నిర్మల్ పట్టణంలో ఏఎన్ఆర్ కాలనీకి చెందిన రఘునందర్ రెడ్డి డీసీసీ వైస్ చైర్మన్ సతీమణి అనారోగ్యంతో ఉండటం వల్ల మాజీ మంత్రి ఇందకటి వారి కుటుంబాన్ని ఆరోగ్య విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అల్లులో సుందర్ రెడ్డి, ఓస రాజేశ్వర్, పాకాల రామచందర్, పాతాని భూమేష్, వినయ్, గంగాధర్, అనుముల భాస్కర్, పూదర్ సాయికృష్ణ తదితరులు ఆయన వెంట ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ మానవుడి విగ్రహాల చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. నిర్మల్లో అంబేద్కర్ యువజన సంఘం, పిఆర్టీయూ, టీఎఫ్టీఎఫ్, తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయంలో టీఎన్జీఓ, ఆర్ఎస్ఎస్, హిందూ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బయట వాళ్ళని
మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. సించోలి చౌరస్తాలో అదేవిధంగా చాలా మంది దళిత నాయకులు ధర్మము భారతదేశం యొక్క సూచికపై ఒక జాతి పొందాలంటే స్త్రీ యొక్క విద్య చాలా ఆవశ్యకతమైనటువంటిది. అందుకనే స్త్రీ విద్య ఎప్పటికీ ఉండాలని దాంతోనే భారతదేశం ఉన్నతి సాధిస్తుందని చెప్పినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కులగణన ఆధారంగా చేసుకొని ఒక జాతి ఉద్ధరణ పొందలేదని అందరు సమానమైనటువంటి భావన రావాలనేటువంటి ఏకాత్మక మంత్రాన్ని బోధించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన దేశంలో నాయకులను ఎన్నుకునేటువంటి విధానాని కోసం ఓటు అనేటువంటి హక్కుని మనం అందరూ ఉపయోగించుకోవాలనేటువంటి చెప్పినటువంటి గొప్ప సమరసతావాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కేవలం ఒక వర్గానికే కాకుండా యావత్ భారత జాతి అందరికీ కూడా ఆదర్శమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నేను నా దేశం ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనటువంటిది అడిగినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, నా దేశమే ప్రధానమని. ప్రపంచంలోనే అతి గొప్పదైనటువంటి రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే అన్యాయం అనేటువంటిది ఏ రూపం దాల్చినా దాన్ని ఎదిరించడానికి, దాన్ని పోరాడడానికి ఎన్ని సంవత్సరాలైనా సరే సంఘర్షణ అవసరం. ఆ సంఘర్షణకి తను ఎప్పుడు సంసిద్ధం ఉంటానన్నారు. తాను ఒక నాయకుడు కాదని జాతి దిశానిర్దేశం చేయడానికి వచ్చినటువంటి ఒక మార్గదర్శకుడు అన్నారు ఆయన. అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ఆధారంగా చేసుకునే మన హిందూ వాహిని సంఘ పరివార క్షేత్రాలన్నీ కూడా అంటరానితనం అనేటువంటిది పాపం కాకపోతే ప్రపంచంలో ఏది పాపం కాదని, దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకే జాతికి చెందిన వాళ్ళని, వాళ్ళకి భరత జాతి అని పేరని, ఈ భరత జాతి ఉన్నతి కోసం మనం అందరం కూడా పోరాడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పంతుందని జైబాపు జై భీమ్ జై సంవిధాన్ నిర్మల్ నియోజక కోఆర్డినేటర్ హైకోర్టు న్యాయవాది అఫ్సర్ యూసుఫ్ జాయి అన్నారు. సారంగపూర్ మండలం స్వర్ణ గ్రామంలో ఏఐసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్లో ప్రతిపక్ష రాహుల్ గాంధీ ఆదేశం మేరకు సోమవారం జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ గాంధీ విగ్రహాల పూలమాలను నివాళులర్పించారు, జెండా ఆవిష్కరించారు. రాజ్యాంగ పీఠికతో గ్రామంలో ప్రదర్శన చేపట్టారు. రాజ్యాంగంపై బీజేపీ చేసిన కుట్రలు ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 2వ జిల్లా మహాసభలను స్థానిక టీఎన్జీ భవన్లో సోమవారం నిర్వహించారు. కామ్రేడ్ టి ప్రకాష్, కె రవి, లతీఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానగోని ప్రవీణ్ కుమార్, ఎస్ విలాస్ లాదరే మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు జీవితంలో ఒకేసారి ఇవ్వాలని, రిన్యువల్ తీసివేయాలన్నారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి 5,000 నెలవారీ పెన్షన్ కల్పించాలన్నారు. అనంతరం నూతన కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించి అనేక తీర్మానాలు చేసి ఈ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర మహాసభలో చర్చించి
వీరికి కావాల్సిన డబ్బు సమస్య ప్రధానంగా ఉంది, అట్లాగే పెన్షన్ సమస్య ప్రధానంగా ఉంది, అట్లాగే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలన్నది ఈ సమస్య ఉంది. వీటన్నిటి కూడా మొన్న జరిగినటువంటి ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మిమ్మల్ని కోరేది ఒకటే, ఈరోజు నిర్మల్ జిల్లాలో జిల్లా మహాసభ జరుపుకుంటున్నాం. మరి వివిధ మండలాల నుంచి వచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వలస కార్మికుల సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. ఏఐటీసీ కార్మికులది సమస్యని ఈ రాష్ట్ర మహాసభ తర్వాత ఇదే నెల లోపల దాంట్లో 5 మంది సభ్యులు ఉన్నాం, నేను విలాస్ గారు, మిగతా కార్మికులు నాయకులు 25వ తారీఖున రాష్ట్ర ఏఐటీసీ హైదరాబాద్లో ఈ వలస కార్మికుల సమస్య గురించి చర్చించేది. ముఖ్యంగా 30 రోజుల్లో పని దొరకక కేవలం 5-10 రోజులు పని దొరకడం జరుగుతుంది. ప్రధానంగా పెయింటర్లని, పిఓపి వాళ్ళని, మేస్త్రులని, వాళ్ళ రకరకాల పనులు కూడా దొరకక తక్కువ పనికి వలస కార్మికులు చేయడం చేత మనకున్నటువంటి పని కూడా వాళ్ళు దోచుకునే పరిస్థితి. మామడ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 150వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పూలమాలలు నివాళులర్పించారు. పొనకల్ గ్రామంలో అంబేద్కర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నమో తస్స భగవతో అర్హతో సమ్మా बोलो जोश से बोलो जय भीम बोलो बोलो डॉक्टर बाबा साहब अम्बेडकर की बोलो भीम भगवान की बोलो वीडियो पंपिस्तानु మనమేం చేస్తున్నాం, వారి సిద్ధాంతాలను మనం తీసుకెళ్తున్నాం. వారి సిద్ధాంతాలను తీసుకెళ్ళి మనము వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ ఆశయాలు సిద్ధిస్తాయి అంబేద్కర్ గారి అదే రోజు వారికి ఘనమైన నివాళి భావన నా లోపల కూడా ఉండే. ఏ రోజైతే నేను ఆయన జీవిత చరిత్ర ఆయన గురించి చదవడం స్టార్ట్ చేసినో ఆ తర్వాత నేను ఆటోమేటిక్గా ఆయన గురించి నాకు తెలిసింది ఏంటంటే ఆయన దళితుల కోసమే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనార్టీలు కాకుండా అడవిలో జీవించే జంతువుల కోసం కూడా ఆయన ఈ రాజ్యాంగాన్ని ఆయన ఒక రక్షణ అన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్, మాజీ మంత్రి ఐకే రెడ్డి. అంబేద్కర్ గారి ఆశయాల సాధన కృషి చేయాలి, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయ్యప్ప స్వామి విషు మహాపడి పూజ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ఇంద్రకాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.